కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లుగా తయారైంది చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ అక్రమ కేసుల పరిస్థితి. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో నియమించిన సిట్ దర్యాప్తులోనే ఆ కేసుల డొల్లతనం బట్టబయలైంది. తాము బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నది నిగ్గు తేలింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన తప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తీరే అందుకు నిదర్శనం. కేవలం గాలి పోగేసి నిరాధార ఆరోపణలతోనే ఈ కేసు పెట్టారన్నది స్పష్టమైంది. న్యాయస్థానం ఆదేశాలతో తన న్యాయవాదితో కలిసి మిథున్ రెడ్డి శనివారం ఉదయం 10:30 గంటలకు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 6:30 వరకు న్యాయవాది సమక్షంలో ఆయన్ను 2 దఫాలుగా సిట్ అధికారులు విచారించారు. కేవలం తాము వెంటాడి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ప్రాతిపదికనే ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించడం ఈ కేసులో డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. అసలు కుంభకోణమే లేనప్పుడు దర్యాప్తు అధికారులు చేయగలిగిందేది ఏమీ ఉండదని తెలిసిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు తాము వెంటాడి వేధించి నమోదు చేయించిన అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ఆ సంస్థలో పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్ను వేధించి బలవంతంగా తీసుకున్న అబద్ధపు వాంగ్మూలాలు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి వాంగ్మూలం ఆధారంగానే ప్రశ్నలు వేయడం గమనార్హం. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు వేధిస్తున్నారని, కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారంటూ వాసుదేవ్ రెడ్డి 3 సార్లు కోర్టుకెళ్లినా ఆయనను బెంబేలెత్తించేలా చేసి సిట్ అధికారులు అబద్ధపు వాంగ్మూలాలపై సంతకం తీసుకున్నారు. అదే వాంగ్మూలంలోని అంశాల గురించి ఎంపీ మిథున్ రెడ్డిని విచారణలో ప్రశ్నించారని తెలిసింది. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు అడిగారని, అంటే గంటల పాటు సిట్ విచారణ అంతా పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల ఆధారంగానే సాగిందని తెలుస్తుంది. అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగా సాగిన సిట్ విచారణను ఎంపీ మిథున్ రెడ్డి ధీటుగా తిప్పికొట్టారని, అధికారులు ఆరోపణలన్నీ నిరాధారం, అవాస్తవాలని ఆయన ఆధారరహితంగా బదులిచ్చారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ విచారణ ఎలా సాగింది? అడాన్ కంపెనీ నెలకొనేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా? మీరు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు కదా. విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం. ఆయన నివాసంలో ఆ తేదీలో ఎలాంటి సమావేశంలోనూ నేను పాల్గొనలేదు. నాకు ఆ వ్యవహారాలతో ఎట్లాంటి సంబంధం లేదు. కావాలంటే మీరు గూగుల్ టేక్అవుట్ తెప్పించండి. విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తి అవాస్తవమని తేలుతుంది. ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పిఎల్ఆర్ గ్రూప్స్కు రూపాయలు 5 కోట్లు బదిలీ అయ్యింది కదా. ఎందుకు? అవును, ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది. అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్టు పనులు, ఈఎండి బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబర్లో 5 కోట్లు చెల్లించింది. కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది. దీంతో 5 కోట్లను తిరిగి ఇచ్చేశాం. ఆ కంపెనీ నుంచి ఎట్లాంటి ప్రయోజనాలు పొందలేదు. అందుకు ఇవిగో ఆధారాలు. ఇందులో నిబంధనలకు విరుద్ధమైనది ఏమీ లేదు. ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుంది. మేం 6 ఏళ్ల క్రితమే ఈ అగ్రిమెంట్ చేసుకోం కదా. ఇదంతా పారదర్శకంగా సాగిన వ్యవహారం. దాంతో సిట్ అధికారులు ఈ అంశాన్ని విడిచిపెట్టారు. రాజ్ కసిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి 100 కోట్లు అప్పు ఇప్పించారా? ఆ వ్యవహారంతో నాకేం సంబంధం? అది ఎవరో కొందరు ప్రైవేటు వ్యక్తుల మధ్య వ్యవహారం. దానిపై నేనేం చెప్తాను? విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పు ఇస్తే, అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్లను తీసుకున్న వాళ్లను ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి. రాజ్ కసిరెడ్డి తెలుసా? ఆయనతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయా? రాజ్ కసిరెడ్డితో పరిచయం మాత్రమే ఉంది. ఆయనతో ఎట్లాంటి వ్యాపార సంబంధాలు లేవు. మరికొన్ని రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు కొనుగోలు చేశారు కదా. అవును, అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులు. ఈ వివరాలని